రైట్ ఇక డీటెయిల్స్ చూస్తే అల్వాల్లోని పీజేఆర్ చౌరస్తాలో 500 మంది యువకులు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. తోట లక్ష్మీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు పాల్గొని కార్యకర్తలకు జెండా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాబోయే ఎన్నికల్లో మల్కాజ్గిరి నియోజకవర్గంలో 16 కార్పొరేటర్ సీట్లు గెలవాలని పార్టీ నేతలకు ఆయన దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమానికి టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ సమీర్ కౌశల్, మేడ్చల్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు వజ్రేష్ యాదవ్ హాజరయ్యారు. కొనసాగిద్దాం పీజీఆర్ గారి ఆశయాలు, కొనసాగిద్దాం పీజీఆర్ గారి ఆశయాలు. జై కాంగ్రెస్. ముఖ్య అతిథిగా విచ్చేసిన మన జిల్లా అధ్యక్షులు వజ్రేష్ యాదవ్ గారిని సభను ఉద్దేశించి ప్రసంగించాల్సిందిగా కోరుతా ఉన్నాం. టోటల్ రాష్ట్రంలో ప్రతి ఊర్లో రోడ్లు వేసింది, ప్రతి తాండల రోడ్లు వేసింది. అంటే ప్రతి గ్రామానికి ఒక్క నియోజకవర్గంలో మినిమం 200 నుంచి 250 గ్రామాలు ఉంటాయి. ప్రతి గ్రామంలో రోడ్లు వేసింది. ప్రతి గ్రామంలో పెద్ద గ్రామం ఉండి 500 జనాభా ఉంటే ఒక 40 ఇళ్ళు ఇచ్చింది. పెద్ద పంచాయతీ ఉంటే 2000 ఇళ్ళు ఇచ్చిండు. అంటే యూనిఫామ్ బిలో ప్రతి ఊర్లో సన్న బియ్యం ఇచ్చిండు, ప్రతి ఊర్లో రేషన్ కార్డు ఇచ్చిండ్రు. 10 సంవత్సరాల నుంచి రేషన్ కార్డు ఇచ్చిండ్రా మనకు? దళితునికి 3 ఎకరాల భూమి అన్నారు, దళితుని ముఖ్యమంత్రి అన్నారు, ఇంటింటికి ఉద్యోగం అన్నారు. అవన్నీ పక్కన పడేసి మేము వచ్చి 2.5 సంవత్సరాలు అయింది. మా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఏంటంటే జోష్ ఎక్కువ. 5 ఏళ్ళు ఎందుకు చేయాలా, 6 నెలలనే చేసేస్తా అంటాడు. తప్ప అది చెప్పడం తప్ప. ఇలా యూనిఫామ్ బిలో ఫ్రీ కరెంట్ ఇస్తున్నాము, యూనిఫామ్ బిలో రేషన్ కార్డులు ఇస్తున్నాము. హైదరాబాద్ లో కూడా ఇక్కడ మన దగ్గర హైదరాబాద్ లో హౌసింగ్ స్టార్ట్ కాలేదు, అది త్వరలో కూడా ఇవ్వబోతా ఉన్నారు. మీరు గ్రామాలలో కనుక్కోండి. హైదరాబాద్ ప్రజల్లో ఓపెన్ గా చెప్తా ఉన్నా, రేపు వీళ్ళు మమ్మల్ని బ్లాక్ మెయిల్ చేస్తారు, రేపు ఎట్లయినా ప్రభుత్వం వస్తుందని ఒక్కొక్కరికి గొంతు దాకున్నా టీఆర్ఎస్ వచ్చేటట్టుందని. గ్రామ ప్రజలు ఊరు వాళ్ళకి మనకు చదువు రాదు, వాళ్ళకి ఏం తెలియదు అనుకుంటారు. వాళ్ళు మంచి డిసిషన్ తీసుకుండ్రు, ధైర్యం చేసిండ్రు. తాండాలలో 1 సైడ్ కాంగ్రెస్ వేసిండు, ఊర్లలో 1 సైడ్ వేసిండు. టోటల్ రాష్ట్రంలో ప్రతి ఊర్లో రోడ్లు వేసిండు, ప్రతి తాండాల రోడ్లు వేసిండు. అంటే ప్రతి గ్రామానికి ఒక్క నియోజకవర్గంలో మినిమం 200 నుంచి 250 గ్రామాలు ఉంటాయి. ప్రతి గ్రామంలో రోడ్లు వేసిండు. ప్రతి గ్రామంలో పెద్ద గ్రామం ఉండి 500 జనాభా ఉంటే ఒక 40 ఇళ్ళు ఇచ్చింది. పెద్ద